హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరిమధు. ఈరోజు చేసుకోబోయేది మనము తపాల చెక్క అండి. అంటే ఇది తపాలలో కూడా కాల్చుకోవచ్చు, అలాగే పెంక మీద కూడా కాల్చుకోవచ్చు. మేము పెంక మీద చేసామండి. ముందుగా మా అత్తయ్య కొంచెం జీలకర్ర తీసుకొని రోట్లో నూరుతున్నారండి. జీలకర్ర మెత్తగా నూరుకోవాలి. రోట్లో అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని మా అత్తయ్య రోట్లో నూరుతున్నారు. జీలకర్ర నూరుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు తీసుకొని అది కూడా కచ్చా పచ్చగా దంచుకుంటున్నారండి. చూడండి, రోట్లో నూరితే టేస్టీగా వస్తుందని మా అత్తయ్య గారు రోట్లో నూరుతున్నారండి. కరివేపాకు కూడా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు పెట్టుకున్నారు. కరివేపాకు ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నారు. ఆనియన్ అలాగే దంచడం కొంచెం పాసిబుల్ కాదనేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నారండి. ఆనియన్ రోట్లో జారిపోతుంది కదా, అందుకే పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. సో ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా దంచుకోవాలండి. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆనియన్ జారిపోతుందండి. ఒక్కొక్క పీసెస్ దంచుకున్నారు. ఆనియన్ కూడా దంచుకోవడం అయిపోయింది. సో దంచి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు అలాగే జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా పిండి తీసుకుంటున్నానండి. 2 కప్స్ పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి అండి ఇది. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాము. ఈ బియ్యం పిండికి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియను, అలాగే జీలకర్ర పొడి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటరు, కొద్దిగా ఆయిల్, సాల్ట్, పసుపు పక్కన పెట్టుకున్నాము. ఈ బియ్యం పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నారు. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నామండి కలర్ కోసం. సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని మిక్స్ చేస్తున్నారు. పొడి పిండిలో అయితే బాగా కలిసిపోతుంది అనేసి కలుపుతున్నారండి. సో కలపడం అయింది. ముందుగా ఆనియన్ తీసుకున్నారు. దంచి పెట్టుకున్న ఆనియన్ కచ్చపచ్చగా దంచుకున్నామండి, మెత్తగా కాదు. దంచి పెట్టుకున్న ఆనియను, అలాగే కరివేపాకు, ఇది కూడా మెత్తగా నూరుకోవద్దండి, కచ్చపచ్చగానే నూరుకోవాలి. అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నారు. దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి పచ్చి జీలకర్రేనండి, ఏం వేంపలేదు. సో ఈ మూడింటిని పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుతున్నారు.
ప్రతిసారి మా అత్తయ్య ఇలాగే చేస్తుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు, మేము కూడా తింటాము ఇంట్లో అందరము. సో కొద్దిగా వాటర్ తీసుకొని డైరెక్ట్ వేస్తే ఎక్కువ అవుతాయి అనేసి మా అత్తయ్య గారు చేయి అడ్డం పెట్టి కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుతారు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మరి ఎక్కువగా కలుపుకోవద్దు వాటరు, మరి అలాగని గట్టిగా కూడా కలుపుకోవద్దు. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. దీంట్లో మనం ఆనియన్, కరివేపాకు, జీలకర్ర పొడి వేసినాం కదా, అవి టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకున్నామండి. చూడండి ఒక ముద్దలాగా అయింది. మరి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయొద్దు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇంట్లో ఏం లేనప్పుడు బియ్యం పిండితో కూడా ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు మీరు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మేము ఐరన్ పెంక తీసుకున్నామండి. కొంతమంది సర్వలో కూడా సర్వకి లేకపోతే ఒక మనం రైస్ వండుకుంటాం కదా, దానికి కూడా ఆయిల్ పోసి దాని చుట్టూ పిండిని కూడా ఒత్తుకోవచ్చు. మేము ఈ పెంక మీద ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మా అత్తయ్య గారు ఇలా పిండిని డైరెక్టే పెడుతున్నారు. సో కొద్దిగా పిండి తీసుకుంటున్నారండి. మనకు ఎంత పిండి, ఎంత మందం కావాలి, ఎంత వెడల్పు కావాలనే దాన్ని బట్టి పిండిని కొద్దిగా తీసుకోవచ్చు. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటారు, మేము ఇంట్లో అందరం తింటామండి ఇష్టంగా. సో పిండిని ఇలా పెట్టి పెంకకు మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి. పల్చగా చేసుకోవాలి, మరీ మందం చేసుకోవద్దు, కాలడానికి కొంచెం పచ్చిగా ఉంటుంది పిండి. పల్చగా చేసుకుంటే మంచిగా కాలుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము. చూడండి మా అత్తయ్య చాలా అంతా స్ప్రెడ్ చేసి అక్కడక్కడ హోల్స్ పెడుతున్నారండి. పిండి మంచిగా కాలడానికి ఇలా హోల్స్ పెడితే చాలా మంచిగా కాలుతుంది. అన్ని హోల్స్ పెడుతున్నారు, చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పిండి పచ్చిగా ఉండకుండా మొత్తం కాలడానికి. ఈ తపాలా చెక్క అనేది కాలడానికి మొత్తం ఆయిల్ వేసుకోవాలండి. సో మీకు వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఇలా హోల్స్ మొత్తంలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కింది వరకు స్ప్రెడ్ అయ్యి ఈ సర్వప్ అనేది మంచిగా కాలుతుంది, పచ్చిగా లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఈ ఆయిల్ మొత్తం వేసుకోవడం అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. సో హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ స్లోగా కాల్చుకోవాలి.
పైగా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేస్తే మంచిగా కాలుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేయాలి. మనకు కాలిందా లేదా అని తెలుస్తుందండి. కొద్దిగా టచ్ చేసి చూస్తే కొద్దిగా కాలినట్టు ఉంది. కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపే కాల్చుకుంటే పచ్చిగా అనేది ఉంటుందండి. 2 వైపులా కాల్చుకోవాలి. ఎడ్జెస్కి ఇలా కొంచెం పెంకని ఇలా తిప్పుతూ కాల్స్తున్నాను. సో టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం స్లోగా తిప్పాలండి గంట పెట్టి. సో చూడండి, నేను 2 వైపులా కాల్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు పిల్లలకి ఈ విధంగా బియ్యం పిండితో కూడా చేసి ఇవ్వచ్చు. నేను మళ్ళీ కవర్ పెట్టుకొని మూత తీసాను. ఒక 2 నిమిషాల తర్వాత వేడి వేడి సర్వప్పల్ రెడీ. మా పాప తింటుందండి, బాగున్నాయని చెప్తుంది. థ్యాంక్ యూ.